ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జోగిని శివశక్తులు ట్రాన్స్మర్లో ఒక తాండవం జరుగుతుంది ఇక్కడ. మేడారం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా జంపన్న వాగులో మునిగి జంపన్న వాగులో స్నానం చేసి జంపన్న వాగులో కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఆ సమ్మక్క సారలమ్మ గదిలకు చేరుకొని ఆ మొక్కులప్ప చెప్పడం అనేది అక్కడి యొక్క సాంప్రదాయం అని. నిజంగా అమ్మవారి వెళ్తుంది, నిజంగా మన కళ్ళ ముందు నుండి ఆ శక్తి వెళ్తున్నట్టుగా నిజంగా చెప్తున్నాను. ఒక వైబ్ అనేది మాత్రం ఉందండి అక్కడ. గద్దలు మాయదేవత అమ్మవారు కనబడది. గద్దలు వేసుకొని మేము విశ్వాసంగా అమ్మవారికి బంగారం కానీ, బంగారం అంటే ఈ బెల్లం పుట్టాలు, అమ్మవారికి ఒడిబియ్యాలు, ఇవన్నీ ఒడిబియ్యాలు, అమ్మవారికి శాఖ ఇక్కడ మందు శాఖ ఎక్కుతుంది. ఇగో ఇది ఇప్ప పూసార అమ్మవారికి మెయిన్ గా ఎక్కేది. ఇప్ప పూసార స్పెషల్ అమ్మవారికి. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే గుడి డెవలప్మెంట్ చేశారు, భక్తుల సౌకర్యాలు మర్చిపోయారు. అధికారులకు విన్నవించుకుంటున్నాము, కానీ కాకపోతే ఎవరు మా మాటను వినలేదు అని అనుకుంటున్నాను. వాళ్ళ దాకా మా విషయం చేరిందో చేరలేదో తెలీదు. పేస కలిపి ఇస కలిపి కొంచెం మాకైతే బాధ అనిపించింది, డిసప్పాయింట్ అయితే అనిపించింది మా అందరికి. ఇలా సమ్మక్క ఎవరు సారక్క ఎవరు? ఈమె సమ్మక్క, ఈమె సారక్క. సో మొత్తానికి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కలిసి కూడా ఒడిబియాలో కట్టుకొని అమ్మవార్లకి మొక్కులప్ప చెప్పడం కోసం అయితే మేము బయలుదేరడం జరిగింది.